ఇప్పుడు ఒక కంపెనీ పేజ్ క్రియేట్ చేయాలి, రైట్? ఓకే, కంపెనీ పేజ్ మనము ఎలా క్రియేట్ చేస్తాం, సో అది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీ అనే ఆప్షన్ ఉందా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎలాంటి కంపెనీస్ కి యాక్సెస్ ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు కంపెనీ నేమ్స్ చూసుకోవచ్చు అన్నట్టు, రైటా? సో నెక్స్ట్, ఓకే, ఇక్కడ క్లిక్ చేసినా కానీ క్రియేట్ ఏ కంపెనీ పేజ్ అని ఉంటుంది. క్రియేట్ ఏ కంపెనీ పేజ్ ఎక్కడ ఉంటుంది, ఫర్ బిజినెస్ అని ఉంది కదా, ఇక్కడ క్రియేట్ ఏ కంపెనీ పేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఓకే కంపెనీ, ఓకే ఇది నార్మల్ గా ఇంకొక సబ్ పేజ్ లాగా మనము క్రియేట్ చేసుకోవచ్చు, షోకేస్ పేజ్ అంటాం. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, స్కూల్స్ ఆర్ యూనివర్సిటీస్. ఓకే, సో స్మాల్ స్కేలా, మీడియం స్కేలా, లార్జ్ స్కేలా బిజినెస్ ఇలా. సో నార్మల్ స్మాల్ స్కేల్ కాబట్టి ఒక కంపెనీ నేమ్, ఒక కంపెనీ అయితే మనమైతే క్రియేట్ అయితే చేస్తాం. ఓకే, ఏదైనా కంపెనీ కావచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ సోషల్ ఎక్స్పర్ట్స్, రైట్? ఓకే, ఇది కంపెనీ పేజ్. కంపెనీ యూఆర్ఎల్, ఓకే కంపెనీ యూఆర్ఎల్ ఇంకా వేరేలాగా మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది ఇండియా అని పెట్టుకుంటాం. ఎగ్జిస్టింగ్ ఉంది అని అంటే అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇండియా అని కూడా పెట్టుకోవచ్చు, అయిపోయాం. ఓకే, లేదంటే బెంగళూరు అని పెట్టుకోవాలి, క్లియరా? ఓకే, ఇలా మనకు కనపడుతుంది. మళ్ళీ ట్యాగ్ లైన్, వెబ్సైట్ ఏంటి, సో సోషల్ ఎక్స్పర్ట్ .in, ఇదే కదా వెబ్సైట్. ఇండస్ట్రీ ఏంటి, ఏజెన్సీ, ఓకే ఉందా లేదు, మార్కెటింగ్ సర్వీసెస్. ఓకే, కంపెనీ సైజ్ ఎంత ఉన్నారు, 2 to 10 ఎంప్లాయీస్. ఓకే, ఆర్గనైజేషన్ టైప్ ప్రైవేట్లీ హెల్డ్ కంపెనీ, సో పార్ట్నర్షిప్ కంపెనీ. ఓకే, సో లోగో అప్డేట్ చేయాలా, లోగో ఈజ్ మ్యాండేటరీ. మనకు ట్రస్టెడ్ గా ప్రాపర్ గా రావాలంటే లోగోస్ అన్ని ఉండాలి, రైట్? ఓకే, ట్యాగ్ లైన్, సో ట్యాగ్ లైన్ కూడా ఇంపార్టెంట్. మనం అయితే చాట్‌జిపిటి నుంచి తీసుకోవచ్చు, వన్స్ లైవ్ అయినాక ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ప్రజెంట్ మ్యాండేటరీ కాదు కాబట్టి నేను అది యాడ్ అయితే చేయట్లా. క్రియేట్ పేజ్, ఓకేనా? సో ఇప్పుడు కంపెనీ పేజ్ క్రియేట్ అయిపోయింది. ఎస్, ఇప్పుడు ఆప్టిమైజేషన్ లెవెల్ మనము చేస్తాం. ఓకే, సో డిస్క్రిప్షన్ ప్రాపర్ గా యాడ్ చేయాలి. టీమ్ ఒక లింక్డ్ఇన్ మీరు నేర్చుకున్నారు అని అంటే ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ట్విట్టర్ పేజ్ క్రియేట్ చేయొచ్చు కంపెనీ. ఓకే, అన్ని సేమ్ ఆప్షన్సే ఉంటాయి. ఓకే, డిఫరెంట్ ఆప్షన్స్ ఏవే కానీ ఉండదు. యాడ్స్ లో కూడా అంతే. ఓకే, మీరు జస్ట్ ఒక ఫేస్బుక్ యాడ్స్ లేదంటే లింక్డ్ఇన్ యాడ్స్ నేర్చుకున్నారు అని అంటే, ఏదో ఒకటి నేర్చుకున్నారు అంటే రిమైనింగ్ అన్ని సేమ్ ఉంటాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ సేమ్ ఉంటాయి. ఒక 80% వరకు సేమ్ ఉంటుంది. 20% అక్కడ ఇక్కడ చేంజెస్ ఉంటాయి అంతే. ఓకే, అప్పుడే చెప్పినట్టుగా లింక్డ్ఇన్ లో మనకు మనీ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది, కాస్ట్ పర్ లీడ్. ఓకే, ఫేస్బుక్ లో చాలా తక్కువ పడుతుంది. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేయాలా, ఇది ఆప్టిమైజేషన్. మన కంపెనీ ఏదైతే ఉంటుందో సోషల్ ఎక్స్పర్ట్స్, ఈ కంపెనీ డిస్క్రిప్షన్ ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంది క్లయింట్స్ కి. ఓకే, మార్కెటింగ్ సర్వీసెస్ లో డిజిటల్ మార్కెటింగ్, మార్కెట్ రీసెర్చ్, ఓకే డిజిటల్ అనలిటిక్స్, ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజ్మెంట్, ఏవైతే రిలవెంట్ గా ఉంటాయో. ఓకే, ఎస్ఈఓ వైజ్ లో ఎలాంటి కీవర్డ్స్ మీరు టార్గెట్ చేస్తారో, ఓకే అలాంటి కీవర్డ్స్ అన్ని మనము డిస్క్రిప్షన్ లో యాడ్ అయితే చేసుకోవాలి. కొంతమంది న్యూ పీపుల్ ఉన్నారు, కీవర్డ్స్ అంటే ఏంటి అవి ఇవి తెలియకుండా వాళ్ళకి అప్కమింగ్ సెషన్స్ లో అన్ని A to Z స్టార్ట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ కంపెనీ లోగో ఈజ్ మ్యాండేటరీ. ఓకే, ఇక్కడ మనము పోస్టింగ్స్ లెవెల్ చేయాలి. ఓకే, ఇది ఇలా ఇక్కడ చేస్తే కంపెనీ పేజ్ లోనే పడుతుంది పోస్టింగ్, మన ప్రొఫైల్లో వెళ్ళదు. ఓకే, సో ఇప్పుడు ఈ పేజ్ కి నేను యాక్సెస్ ఇవ్వాలి, విజయ్కి నేను యాక్సెస్ ఇవ్వాలి అంటే విజయ్ దగ్గర కూడా లింక్డ్ఇన్ అకౌంట్ ఉండాలి. అప్పుడు ఈ పేజ్ మేనేజ్ చేసుకోవడానికి విజయ్కి వస్తుంది. ఇన్ కేస్ విజయ్కి యాక్సెస్ లేదు, ఐ మీన్ లింక్డ్ఇన్ అకౌంట్ లేదు అంటే ఈ పేజ్ యాక్సెసిబుల్ అవ్వదు. ఓకే, సో మనకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సెట్టింగ్స్కి వెళ్తే చూడండి, మేనేజ్ అడ్మిన్స్. ఓకే, సో ఇక్కడ యాడ్ అయితే యాడ్ చేయొచ్చు. ఓకే, వాళ్ళ పేరు మనం టైప్ చేసినాము అని అంటే ఎవరైనా ఉన్నారా, విజయ్ కుమార్ సార్. ప్రొఫైలా పేజా సార్? ప్రొఫైల్ ఉండాలి, పేజ్ నాది ఉంది సార్. ఏం పేరు?
ఎవరు? అన్నపూర్ణ సముద్రాల. అన్నపూర్ణ. అదే సార్. చూడండి. సో ఇక్కడ నేను జస్ట్ క్లిక్ చేసినాను అంటే మళ్ళీ ఇవి రోల్స్ అన్నట్టు. కంటెంట్ అడ్మిన్, అనలిస్ట్, రైట్. మళ్ళీ సూపర్ అడ్మిన్. ఓకే, సో మీరు ఏ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే ఆ యాక్సెస్ మీరు ఇచ్చేయచ్చు. ఓకే, కంటెంట్ అడ్మిన్ అంటే కంటెంట్ అడ్మిన్. ఓకే, ఇప్పుడు సూపర్ అడ్మిన్ ఇచ్చినాం అనుకోండి, ఇప్పుడు తను అన్నపూర్ణ గారు ఎవరైతే ఉంటారో మళ్ళీ తను వేరే వాళ్ళకి కూడా యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే, సో కంటెంట్ అడ్మిన్ సే ఎగ్జాంపుల్. ఓకే, చూసినారా? సూపర్ అడ్మిన్ నేను కాబట్టి క్రియేట్ చేసింది, నాకు అన్ని రోల్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్స్ ఓకే ఇప్పుడు కంపెనీలో జాయిన్ అయింది, సోషల్ ఎక్స్పర్ట్ లో. ఓకే, వర్క్ ఇచ్చినాము, ఒక 1 year అయిపోయినాక వేరే పక్కన మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది, అప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తా, డిలీట్ చేస్తా, అంతే, అయిపోయినా. 1 year అయిపోయింది, డిలీట్ కూడా చేసేస్తాం. ఓకేనా? సో ఇలా మనము అడ్మిన్స్ కూడా మేనేజ్ అయితే చేయొచ్చు. సేమ్ ఆప్షన్సే ఫేస్బుక్ లో కూడా ఉంటాయి రోల్స్. అడ్వర్టైజర్ అంట. ఓకే, అందుకనే మీరు ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఏదైతే మీకు ఇష్టంగా ఉంటుందో ప్లాట్ఫామ్. ఓకే, కొంతమందికి లింక్డ్ఇన్ చాలా ఇష్టం, ఇంకొంతమందికి ఫేస్బుక్ ఇష్టం, ఇంకొంతమందికి ఇన్స్టాగ్రామ్ ఇష్టం, ఓకే, ఇంకొంతమందికి ట్విట్టర్ ఇష్టం. అలాంటప్పుడు మీరు అదే ప్లాట్ఫామ్ లో ఎక్కువ టైం అయితే పెట్టండి. బట్ ఎక్కువ క్రౌడ్ ఉండే చోట మీరు టచ్ అవుతండి. ఆల్రెడీ క్రౌడెడ్ ఉంది, సో మళ్ళీ మీరు పోతే మీకేం దొరకదు. ఓకే, సో క్రౌడెడ్ లేకుండే చోట మీరు ఎక్కువ ఫోకస్ చేయాల. ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ పరంగా కావచ్చు, అలాగే స్కిల్స్ పరంగా కావచ్చు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ పరంగా కావచ్చు. వీడియో ఎడిటర్స్, ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, 1-2 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్, వాళ్ళందరూ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేస్తూ ఉంటారు నాకు, సార్ మీకు వీడియో ఎడిటింగ్ సర్వీస్ ఇస్తాము. నాకు అలాంటివి డైలీ ఒక 30-40 వస్తాయి. ఓకే, సో నేను అవి చూడను. ఎందుకు చూడను? దాంట్లో ఉండే క్వాలిటీ తెలిసిపోతుంది. ఓకే, అదే ఎవరన్నా లింక్డ్ఇన్ లో నన్ను అప్రోచ్ అయితే నేను ఏమన్నా ఎక్కువ రెస్పాండ్ అవ్వచ్చేమో, కరెక్టే కదా? నాకు లింక్డ్ఇన్ లో ఎంతవరకు వీడియో సర్వీస్ ఇస్తాము అని ఎవరు అడగలే. మేబీ నేను ఇచ్చిండొచ్చేమో ఎవరైనా లింక్డ్ఇన్ లో నన్ను అప్రోచ్ అయింటే. ట్విట్టర్ లో కూడా అంతే, ఎవరు అప్రోచ్ అవ్వాల. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ అవుతారు, ఆల్రెడీ అది క్రౌడెడ్ ఏరియా. చూసినారా? 30-40 పీపుల్ ఎవ్రీడే చేస్తున్నారు అంటే ఎంత క్రౌడెడ్ ఏరియా అయిపోయింది, కరెక్టే కదా? సో జాబ్ పోస్టింగ్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఆప్టిమైజేషన్ లెవెల్లో మనము చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ పేజ్ పోస్ట్, ఏవైతే మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారో అది మీకు డైరెక్ట్ గా పేజ్ లోనే రిఫ్లెక్ట్ అవుతుంది, మీ పర్సనల్ ప్రొఫైల్లోకి రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ చూడండి, పబ్లిష్డ్, స్టార్ట్ ఎ పోస్ట్, వీడియో, ఫోటో, రైట్ అన్ ఆర్టికల్. ఓకే, సో ఇప్పుడు మీరు కంపెనీలో ఒక 10 సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నారు, 10 సర్వీసెస్. ఓకే, SEO, SEM, SMM, గూగుల్ యాడ్స్, ఓకే, ప్రోగ్రామాటిక్, DV360, TTD, ది ట్రేడ్ డెస్క్, ఓకే, అమెజాన్ DSPs, ఓకే, మళ్ళీ ఫేస్బుక్ యాడ్స్. ఓకే, ఇలా అన్ని సర్వీసెస్ లాంచ్ చేసినారు కొత్తగా. అప్పుడు ఒక ఆర్టికల్ రాయండి, మీ కంపెనీ పేజ్ లోనే ఉంటుంది. ఓకే, ఎవరన్నా గూగుల్కి వెళ్ళి SEO సర్వీసెస్ లింక్డ్ఇన్ అని టైప్ చేసినప్పుడు, ఓకే, గూగుల్లో చూడండి SEO సర్వీసెస్ వచ్చిందా, లింక్డ్ఇన్. ఓకే, లింక్డ్ఇన్ అన్ని లింక్డ్ఇన్ వచ్చినాయా, ఇలా ఆప్టిమైజ్ అవుతుంది. ఓకే, ఇలా సర్చెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కస్టమర్స్. ఓకే, వాళ్ళు డైరెక్ట్ గా SEO సర్వీసెస్ ఇన్ బెంగళూరు అలా సర్చ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ప్రొఫెషనల్ గా ఉండాలి, లింక్డ్ఇన్ లో చాలా మంది ఉంటారు అని కొంతమంది థింక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో అప్పుడు మీ ఆర్టికల్ కూడా ర్యాంక్ అవ్వచ్చు, లేదా మీ ప్రొఫైల్ కూడా ర్యాంక్ అవ్వచ్చు. బికాస్ మనం ఇక్కడ కంప్లీట్ గా ఆర్టికల్ అనేది అలైన్ చేసి ప్రాపర్ గా హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ పెట్టి పబ్లిష్ చేస్తాం కాబట్టి. ఓకే, ఏదైనా ఫోటో, ప్లాన్స్, మీరు సర్వీసెస్ ఏవైతే ఆర్టికల్స్ లెవెల్లో మెన్షన్ చేసినారో పబ్లిష్ చేస్తామో, సేమ్ సర్వీసెస్ ఒక ఇమేజ్ లాగా క్రియేట్ చేసి అప్డేట్ చేయటమే. అంతే. అప్పుడు ఏదో ఒక ఇమేజ్ ఉంది కదా, నేను ఇది ఇప్పుడు ఓపెన్ చేసిండేది, ఇది అప్డేట్ చేస్తాను అంతే. ఇమేజ్ నెక్స్ట్ అని కొడితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకొకటి ఆల్ట్ అని ఉంటుంది, ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ఈ ఇమేజ్ ఏదైతే మీరు టార్గెట్ చేస్తున్నారో అది మీరు ఇవ్వాలి.
ఓకే, ఇవన్నీ క్రాల్ చేస్తుంది. ఎవరు క్రాల్ చేస్తారు? గూగుల్ వాళ్ళు కంప్లీట్ గా గూగుల్ ఇండెక్స్ లో వెళ్ళిపోతుంది. ఓకే, ఈ ఆల్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు ఆ ఇమేజ్ గురించి 1000 క్యారెక్టర్స్ లో మీరు రాయొచ్చు. ఓకే, ఇమేజ్ లోపల ఏదైతే ఉందో బెటర్ అదే మెన్షన్ చేసి పెట్టండి ఇక్కడ, అంతే. ఓకే, లేదంటే మీ కంపెనీ నేమ్స్ కూడా యాడ్ అయితే చేయొచ్చు. సోషల్ ఎక్స్పర్ట్, ఓకే, ఎస్ఈఓ సర్వీసెస్ ఇమేజ్ ఉంది అని అంటే ఎస్ఈఓ సర్వీసెస్ సోషల్ ఎక్స్పర్ట్ అన్న. ఓకే, ఇలా ఒక ఇమేజ్ అనేది పోస్ట్ చేయాల. వీడియో కూడా పోస్ట్ చేయొచ్చు. సేమ్ మెథడ్ అంతే. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనము కొన్ని డీటెయిల్స్ ఇస్తాం. కాంటెంట్, ఓకే, అది కూడా మనము చాట్‌జిపిటి, పర్ప్లెక్సిటీ ఆర్ జెమినై, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఇక్కడ నుంచి మనము జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సమ్ టైమ్స్ మీరు కంటెంట్ అంతా అప్డేట్ చేసినాక అదే అడుగుతుంది. ఓకే, గెట్ ఏ సజెషన్స్ అని. అప్పుడు మళ్ళీ మీరు దాని అంతా రీనేమ్ చేసి కంప్లీట్ గా రీఫ్రెష్ చేసి అప్డేట్ అయితే చేయొచ్చు. ఓకే, వన్స్ అదైనాక అనలిటిక్స్ ఎలా ఉంటుంది? ఓకే, సో అనలిటిక్స్ లో ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఓకే, రియాక్షన్స్ ఎన్ని వచ్చినాయి, కమెంట్స్ ఎన్ని వచ్చినాయి, రీపోస్ట్ ఎన్ని వచ్చినాయి. ఓకే, ఇవి ఇంపార్టెంట్ మెట్రిక్స్. ఎలాంటి మెట్రిక్ మీరు డిఫరెన్స్ చేసుకుంటున్నారు, అనలైజ్ చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ రేట్స్ అంటాం. ఓకే, రియాక్షన్స్, కమెంట్స్, రీపోస్ట్, మెంబర్స్ రీచ్డ్. ఓకే, సో ఇలా ఉంటుందన్న. ఇప్పుడు ఓపెన్ చేస్తాం. సో నేను కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేసిన కదా, దాంట్లో ఒక్కసారి మనము చూద్దాం, సో దట్ మీకు అనాలిటిక్స్ అనేది అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇవి కొన్ని యాడ్ అయితే చేసిన టాప్ హాస్పిటల్స్ ఇన్ యుఏఈ. ఓకే, ఇది ఓపెన్ చేస్తా. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు స్టాట్స్ అని ఉంటుంది. వ్యూ స్టాట్స్ చూసినారా? డిస్కవరీ ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి? 563. ఎంత మందికి రీచ్ అయ్యింది? ఓకే, అట్లీస్ట్ వాళ్ళు చూసినారు అన్నట్టు, క్లిక్ చేయలేదు, చూసినారు, రీచ్ అయితే 350 పీపుల్. ఓకే, సో ఈ ఒక్క పోస్ట్ నుంచి ఎంతమంది వచ్చినారు? నాకు 3 పీపుల్ వచ్చినారు. 3 పీపుల్ ఎవరు వచ్చింటారు? ఏదైతే ఆర్టికల్ ఉందో యుఏఈ. ఓకే, సో మనకు దుబాయ్ నుంచి వచ్చినారు. పర్ఫార్మెన్స్ ఎంతమంది చూసినారు? ఆర్టికల్లో చూడండి 13 పీపుల్ చూసినారు. రియాక్షన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఓకే, సో ఆర్టికల్ ఎలాంటి డెమోగ్రఫిక్స్ ఉన్న పీపుల్ చూసినారు? ఓకే, 10,001+ ఎంప్లాయీస్. ఓకే, అంటే అలాంటి కంపెనీ సైజ్. ఓకే, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఐబిఎం కావచ్చు. ఓకే, ఇలాంటి కంపెనీస్ లో చేస్తున్న పీపుల్ ఆర్టికల్ అనేది చూసినారు. సీనియారిటీ లెవెల్లో చూడండి, డైరెక్టర్స్ చూసినారు, డైరెక్టర్స్, కంపెనీ డైరెక్టర్స్, సీనియర్, ఎంట్రీ లెవెల్, మేనేజర్, సిఎక్స్ఓ చూసినారా? ఎలా మీకు రిజల్ట్స్ అనేది పర్ఫామ్ అవుతుందో. ఓకే, ఇది పర్సనల్ ప్రొఫైల్లో నేను అప్డేట్ చేసింది. అదే మీరు ఒక కంపెనీ పేజ్ లో అప్డేట్ చేస్తే, హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఏదైనా అనుకుంటే, దాంట్లో మీకు స్టాట్స్ అనేది ప్రాపర్ గా వస్తాయి. ఎంతమందికి రీచ్ అయింది ఏంటి. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ, ఇన్బాక్స్ లో మెసేజెస్ ఎవరన్నా చేసినారా, ఎడిట్ పేజ్ ఇంకా చేయొచ్చు, జాబ్స్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ ఈ డేటాను కూడా మనము ఎక్స్పోర్ట్ అయితే చేయొచ్చు. ఓకే, ఎక్స్పోర్ట్ అయితే చేయొచ్చు. ఇవన్నీ ఆప్షన్సే. ఓకే, వన్స్ మీరు ఒక పేజ్ క్రియేట్ చేసినాక దాంట్లో డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ చాట్‌జిపిటి నుంచి అంతా తీసుకోవటము, కాంటెంట్ అంతా అప్డేట్ చేయటం చేస్తే అప్పుడు మీకు మీ ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్లోనే యాడ్ చేయండి. అప్పుడు మీకు కొంచెం డేటా అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఆ డేటా జనరేట్ అయినప్పుడు మీరే చాలా మంది ఉంటారు కాబట్టి మీరే ఫాలో అవ్వండి. ఓకే, సో ఫాలో అయినాక ఆర్టికల్ చూడండి. ఓకే, 1 డే అయినాక మళ్ళీ మనకు డేటా అనేది పాపప్ అయితే అవుతుంది. ఓకే, అండ్ మీరు ప్రాపర్ గా కనెక్షన్స్ అనేది పెట్టుకోవాలా. ఓకే, మన ఎస్డిఎం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ ఓకే ఒకరినొకరు లింక్డ్ఇన్ లో కనెక్ట్ కూడా అవ్వండి. ఓకే, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కూడా గ్రూప్లలో షేర్ చేయండి. సో దట్ ఎక్కడన్నా కానీ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు కావచ్చు. ఓకే, ఆ డీటెయిల్స్ అనేది మనము లింక్డ్ఇన్ లో ఇప్పుడు కాకపోయినా కానీ 1-2 years అయినాక మీరు చాలా మంచి పొజిషన్స్ లో ఉంటారు. ఓకే, అప్పుడు ఓకే అమూల్య అప్పుడు నేర్చుకున్నాము, ఓకే మా కంపెనీలో రెఫరెన్స్ ఉంది ఇస్తారు. ఓకే, అలా చాలా జరుగుతాయి. ఓకే, సో ఇప్పుడు కాకపోయినా కానీ మీరు మంచి పొజిషన్స్ లో ఉన్నప్పుడు మీరే మేనేజర్ లెవెల్లో ఉంటారు. ఓకే, సో విష్ణు టీమ్ లీడర్ లెవెల్లో ఉంటారు. సో అప్పుడు మీకు తెలుస్తుంది కనెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఎస్పెషల్లీ ఇన్ లింక్డ్ఇన్ లో. ఇక్కడ నేను ఆర్టికల్ రాసినప్పుడు కూడా ఇది కూడా SEO ఫ్రెండ్లీ ఉండాల. ఓకే, H1 కావచ్చు. ఓకే, చూడండి H1 కావచ్చు, March 1, 2025 ఇయర్ లో నేను అప్డేట్ చేసింది. ఇమేజ్ కావచ్చు. ఓకే, ఇవన్నీ H2s. ఓకే, చూడండి ఇంకొకటి CTA కూడా పెట్టినా. ఓకే, ఇదొకటి. ఎవరైనా ఉండొచ్చు, మేబీ డాక్టర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే బిజినెస్ ఓనర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. నా నంబరే కదా ఇది. ఎస్ అవుతారు. అలాగే హ్యాష్ ట్యాగ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యాష్ ట్యాగ్స్ ఎప్పుడే కానీ స్పేసెస్ ఉండకూడదు. ఒక హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాము అని అంటే స్పేస్ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఎలాంటి ఆర్టికల్స్ ప్రాపర్ గా మీరు అప్డేట్ చేసుకోవాలి? ట్రెండ్స్ ఉంటుంది. ఓకే, ఎవరికైనా తెలియకపోతే మళ్ళీ చెప్తాను చూడండి. గూగుల్ ట్రెండ్స్ అని ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్లోర్ అని ఉంటుంది, ట్రెండింగ్ నౌ అని ఉంటుంది. ట్రెండింగ్ నౌకి వెళ్తే ఇక్కడ మీరు కేటగిరీస్ తీసుకోండి. ఓకే, ఏదో ఒక కేటగిరీ. హెల్త్ రిలేటెడ్ లో ఏం లేవు, హాబీస్, జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎంటర్టైన్మెంట్ లో ఎక్కువ ట్రెండింగ్ నడుస్తుంది. చూసినారా? సర్చ్ వాల్యూమ్ ఇవన్నీ పాస్ట్ 24 hours ఇది. ఓకే, అదే పాస్ట్ 7 days తీసుకోండి. ఓకే, సో పాస్ట్ 7 days తీసుకున్నప్పుడు ఏదైనా ఒక ఆటో వెహికల్స్ తీసుకున్నాం. ఓకే, హీరో గ్లామర్ అంట 125 లాంచ్డ్. ఓకే, ఎంత ఉంది ట్రెండ్? హెవీ ఉంది. ఓకే, 100K ప్లస్ ఉన్నారు. కరెక్టా? సో 1 lakh పీపుల్ వరకు ఇదైతే చేస్తున్నారు, సర్చ్ అయితే చేస్తున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఒక ఆర్టికల్లో పోస్ట్ చేయండి. దట్టు హోండా గ్లామర్ గురించి మీరు పోస్ట్ చేయండి. అప్పుడు ఇది క్విక్ గా ఈ లింక్డ్ఇన్ వి ఏంటి అని అంటే టాప్ నాచ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కాబట్టి గూగుల్ సర్చ్ ఇంజన్స్, ఓకే, సర్చ్ ఇంజన్స్ లో గూగుల్ కావచ్చు, పింగ్ కావచ్చు, ఇలాంటివి త్వరగా ఇండెక్స్ అవుతాయి. ఓకే, గూగుల్కి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్ గా అది పాపప్ అవుతారు, మనకు త్వరగా ఇండెక్స్ అవుతుంది. కాంటెంట్ కూడా కొంచెము ప్రాపర్ గా మనము రాయాల. ఓకే, ఇలా చేయటం వల్ల మీ ఆర్టికల్ పైకి వస్తుంది, గూగుల్లో టాప్ లో వస్తుంది. అప్పుడు మీకు కనెక్షన్స్ పెరుగుతారు, లేదంటే కొంతమంది బిజినెస్ ఓనర్స్ కూడా మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. ఓకే, మా సేల్స్ ఇంకా ఇంక్రీజ్ అయినాయి, TVS సేల్స్ ఇంక్రీజ్ అయినాయి. ఓకే, మీరు మా TVS గురించి ఒక ఆర్టికల్ రాయండి. ఓకే, అప్పుడు మీరు పే చేస్తారు వాళ్ళు. వీళ్ళందరూ ఏంటి అని అంటే లింక్డ్ఇన్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకే, ఇదే పని, ఇదే ప్లాట్ఫామ్ లోనే ఉంటారు వాళ్ళు. ఇంకా నో అదర్ ప్లాట్ఫామ్. ఫేస్బుక్ వెళ్ళరు, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళరు, ట్విట్టర్, ఎక్స్, ఓకే, యూట్యూబ్కి వెళ్ళరు. ఓన్లీ లింక్డ్ఇన్ అంతే. అందుకనే ఎక్కువ మందికి లింక్డ్ఇన్ ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేసుకుంటారో వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. ఓకే, అదర్ వాళ్ళ ఎంగేజ్మెంట్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, రీపోస్ట్ కావచ్చు, కమెంట్స్ కావచ్చు, ఇవన్నీ. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే లింక్డ్ఇన్ ఒక ప్లాట్ఫామ్ కాబట్టి కమెంట్స్ వైజ్ వచ్చినప్పుడు చూడండి, లైక్ సింబల్ ఇలా ఉంటుంది, లైక్ అని. నెక్స్ట్ కమెంట్, నెక్స్ట్ షేర్, ఇవన్నీ కలిపితే ఏమంటాము? ఎంగేజ్మెంట్. ఓకే, సో ఇప్పుడు రోషిష్ ఏం చేస్తాడు? ఈ ఆర్టికల్ కి లైక్ చేస్తాడు, ఇన్ని ఉన్నాయి లైక్స్, దీంట్లో ఏదో ఒకటి చేస్తాడు. ఓకే, నెక్స్ట్ విజయ్ ఏం చేస్తాడు? కమెంట్ చేస్తాడు, వావ్ నైస్ ఆర్టికల్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని. ఓకే, ఇంకా సో షేర్ ఇంకొక పర్సన్ చేస్తారు, రైట్? ఇదంతా ఏంటి? ఎంగేజ్మెంట్. ఓకే, ఎంగేజ్ అవ్వాలి, ఏదో ఒకటి ఎంగేజ్ అవ్వాలి. లైక్స్ వచ్చినాయా? ఎస్, ఎంగేజ్మెంట్ అయినట్టు, ఎంగేజ్ అవుతున్నారు ఒక పోస్ట్ కి. ఓకే, లైక్ రాలేదా? ఏదో ఒకటి మిస్ అయింది. కమెంట్ రాలేదా? ఏదో ఒకటి మిస్ అయింది. షేర్ రాలేదా? ఏదో ఒకటి మిస్ అయింది. ఓకే, అవి వచ్చేంత వరకు మనము వర్కౌట్ చేయాలా, మన స్ట్రాటజీస్ అనేది బిల్డ్ చేసుకోవాలా. ఇమీడియట్ గా రాదు, మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఇమీడియట్ గా రాదు. మీకు ఎలాంటి దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉంటుందో ప్రాపర్ గా కూర్చొని, ఇప్పుడు ఏ టూల్స్ వచ్చినాయి కాబట్టి మీకు కొంచెము అనలైజ్ చేసుకొని విత్ హెల్ప్ ఆఫ్ ఏ టూల్స్ మనం ఎంగేజ్మెంట్ ఎలా తీసుకోవచ్చు అంటే మీ కంపెనీ పరంగా చెప్తున్నా. అలాంటి స్ట్రాటజీస్ మనము అప్లై చేయాలి లింక్డ్ఇన్ లో. ఇవన్నీ ఏంటి? ఎంగేజ్మెంట్ రేట్స్. ఓకే, గూగుల్ ట్రెండ్స్ లో మనం ఏం చేస్తాము అని అంటే ఇక్కడ కేటగిరీస్ అన్ని ఉంటాయి. ఓకే, ఎంటర్టైన్మెంట్, షాపింగ్, సైన్స్, స్పోర్ట్స్. చూడండి, స్పోర్ట్స్ 383 చాలా ట్రెండింగ్ లో ఉంటాం. స్పోర్ట్స్, లా అండ్ గవర్నమెంట్ కూడా అంతే. ఓకే, ఇంకా ఏవన్నీ ఉన్నాయో ట్రెండింగ్? బిజినెస్ అండ్ ఫినాన్స్. ఓకే, సో బిజినెస్ అండ్ ఫినాన్స్ లోకి వస్తే TCS లే ఆఫ్స్ అంట 50K. ఎస్, రైట్ అన్ ఆర్టికల్ అబౌట్ TCS లే ఆఫ్స్. ఓకే, కొంతమంది యూట్యూబర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? సేమ్ TCS లే ఆఫ్ గురించి
యూట్యూబ్ లో వీడియోస్ పెట్టేస్తారు, ఎందుకంటే ట్రెండింగ్ లో ఉంది కదా ఇది. ఎస్టర్డేనే చూడండి స్టార్టెడ్ అంట. ఓకే, బ్రేక్ డౌన్ ఏది ఉంది, టీసీఎస్ లే ఆఫ్స్ యునైట్ ప్రొటెస్ట్. ఓకే, ఇంకొకటి అగ్నిఫై. ఓకే, విక్రమ్ సోలార్ ఐపీఓ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ 100K ఉంది, 4 days ago స్టార్ట్ అయింది. ఓకే, కొంతమంది గూగుల్ ట్రెండ్స్ ని వేరే రకంగా కూడా యూటిలైజ్ చేస్తారు. ఇప్పుడు ఇది ఐపీఓ ఉంది కదా, వీళ్ళకి ప్రైసింగ్ కూడా ఉంటుంది. ఓకే, స్టాక్ ప్రైస్. ఓకే, లిస్ట్ అయి ఉంటే వస్తుంది, ఇంకా ఐపీఓ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా లిస్ట్ అవ్వలేదమ్మా. ఓకే, సో అప్పుడు వాళ్ళు ఇంకా మళ్ళీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇట్లా రిలవెన్సీ రిలేటెడ్ లో మనము గూగుల్ ట్రెండ్స్ యూజ్ చేసి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అని యూజ్ చేసి కొన్ని ఆర్టికల్స్ మనం రాస్తాం. ఓకే, చూడండి రిలవెంట్ ఆర్టికల్స్ నాకు వచ్చినాయి. రిలవెంట్ ఆర్టికల్స్ అది పైన ఉండేది ఇదేంటి, హెల్త్ కేర్ కదా, హెల్త్ రిలేటెడ్ కాబట్టి చూడండి ఒకటి కొన్ని వచ్చినాయి. ఐఎంసీ వచ్చింది, సౌదీ అరేబియాది వచ్చింది. ఓకే, మెడి హెల్ప్ హాస్పిటల్స్ అంట, ఎస్జిహెచ్ హెల్త్. ఓకే, కొన్ని వచ్చినాయి. చూస్తున్నారా వీళ్ళకి ఎంగేజ్మెంట్ ఎలా ఉంది. ఓకే, 154, 19 comments, 1 repost, 25, 3 comments. ఓకే, 17 likes, 2 comments, 2 repost. ఓకే, ఇవన్నీ ఎంగేజ్మెంట్ రిలేటెడ్. ఓకే, ఇంకా కొన్ని చూద్దాం. చూడండి 64, 4 comments. లింక్ ఏం రాలా, ఈ రెండు దానికి ఏం రాలా, ఎంగేజ్మెంటే లేదు. ఓకే, ఇక్కడ లైక్స్ వచ్చినాయి, బట్ అది కూడా ఒక ఎంగేజ్మెంటే. కమెంట్స్ షేర్లు ఏం రాలా. ఇక్కడ 3 వచ్చినాయి. ఓకే, ఇక్కడ 2 వచ్చినాయి. క్లియర్ టీమ్.